హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గం బ్లౌజెస్ అయితే చూపిస్తానండి. ఈరోజు ఇవన్నీ కూడా ఒక కస్టమర్వే అనమాట, పెళ్లి బట్టలు అనమాట. చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా, కొన్ని అన్నీ కూడా కొత్త డిజైన్స్ అనమాట. మీరు ఒక్కసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇవి అన్నీ కూడా అన్ని మగ్గం బ్లౌజెస్ అండి. చాలా బ్లౌజెస్ అయిపోయాయి, కానీ వీడియో లెంత్ అయిపోతుందని కొన్ని బ్లౌజెస్ మాత్రమే చూపిస్తున్నాను. అయితే మీకు నేను ఎప్పుడు కూడా శారీతో పాటుగా బ్లౌజ్ చూపించాను కదండి. అందరూ అడుగుతున్నారు శారీతో పాటుగా బ్లౌజ్ చూపించండి అక్క అని. అందుకనేసి ఈరోజు శారీస్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి శారీస్తో పాటుగా బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇదైతే పర్పుల్ కలర్ శారీ కదా, దీనికి సేమ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. కాకపోతే ఏంటంటే సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఒక స్టైల్ ఉంటుంది, ఆపోజిట్ కలర్ కూడా బ్లౌజ్ చాలా స్టైల్గా ఉంటుంది అనమాట, యూనిక్గా కూడా ఉంటుంది. అయితే మనం శారీలో క్లాత్ అయితే యూజ్ చేయలేదన్నమాట. ఇది శారీలో క్లాత్ కాకుండా మనం విడిగా రా సిల్క్ అనేది తెచ్చామన్నమాట. ఇది రా సిల్క్ ఏంటంటే అది కూడా చూడండి, మీకు బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ మీద డిజైన్ తెలియదని, కలర్ తెలియదని నేను ఫ్రంట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, పర్పుల్ కలర్ షేడ్ అండి, డార్క్ పర్పుల్ కలరు. కానీ ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే చాలా చాలా బాగుంటుందండి. మనకి ఇది బ్యాక్ ఓపెన్ పెట్టించుకోవచ్చు, ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకోవచ్చు. చాలామంది బ్యాక్ ఓపెన్ ఏంటంటే బాగోదు కదా పెళ్ళిళ్ళ టైంలో అంటారు, అలా ఏముండదండి. ఎవరికైనా బ్యాక్ ఓపెన్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఇది బ్యాక్ కూడా, హ్యాండ్స్ బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ అనమాట. అయితే చూడండి, బ్లౌజ్ అయితే ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది కదండి. మొత్తం కూడా స్ప్రింగ్ వరకు చాలా ఫినిషింగ్ ఉందనమాట. ఎప్పుడు కూడా నేను కాస్ట్ అనేది ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే, ఒక్కొక్కసారి బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి కూడా కాస్ట్ అనేది డిఫరెన్స్, వేరియేషన్ అనేది చాలా వస్తుంది. అందుకనేసే నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయట్లేదు. ఒక్కొక్కరి బ్లౌజ్ లెంత్ 13 ఉంటుంది, ఒక్కొక్కరిది 15.5 ఉంటుంది, ఒక్కొక్కరిది 16 కూడా ఉంటుంది. అలాంటప్పుడు అనేది వర్క్ అనేది చాలా హెవీ అయిపోతుందండి. అలాంటప్పుడు కాస్ట్ అనేది మెన్షన్ చేయకపోవడమే బెటరు, ఓకేనా. అయితే చూడండి, ఇది మొత్తం కూడా స్ప్రింగ్ వర్కే, ఎక్కడ కూడా చిన్న కట్ బీట్ కానీ అలా ఏం యూజ్ చేయలేదన్నమాట. మొత్తం స్ప్రింగ్ వర్క్, చల్లా వర్క్, థ్రెడ్ తోటి నాట్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ కలర్ కాంబినేషన్ వల్ల. శారీ కలర్ థ్రెడ్ కొంచెం యూజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లౌజ్ ఇంకా హైలైట్ అవుతుంది. మనకి ఇది ఫ్రంట్ వచ్చి ప్రిన్స్ కట్ అనమాట. బ్యాక్ ఓపెన్కి నార్మల్గా ప్రిన్స్ కట్టే వస్తుందా అని అడుగుతున్నారు కామెంట్స్లో. అలా ఏం కాదండి, షేప్ కూడా వస్తుంది, మనం షేప్ కూడా పెట్టించుకోవచ్చు. కానీ షేప్ కన్నా ప్రిన్స్ కట్టే చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ప్రిన్స్ కట్ బ్లౌజ్లే చాలా స్టైల్గా ఉంటాయండి, ప్రిన్స్ కట్ పెట్టించుకోండి అని, ఓకేనా. మన హ్యాంగింగ్స్ కూడా బ్యాక్ సైడ్ మగ్గం మీద హ్యాంగింగ్స్ అన్నీ కూడా మనం హ్యాంగింగ్స్ అన్నీ మగ్గం మీదే చేయిస్తున్నాం కదా. ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ అనేది కరెక్ట్గా సెట్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా ఇంకొక కలర్ కూడా మ్యాచ్ అయ్యిద్ది అనేది అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ పెళ్లి వాళ్ళకి కానీ అలా ఎవరైనా బ్లౌజ్ నన్ను డిజైన్ చేయమన్న వాళ్ళకి నేను అలా ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చి ఇది మెయిన్ శారీ అనమాట. మెయిన్ శారీ మీద బ్లౌజ్ చూడండి, చాలా హెవీగా ఉంది. అయితే శారీలో డిజైన్ ఏంటంటే మొత్తం లీవ్స్ డిజైన్ ఉంది కదా, దానికోసమని మనం లీవ్స్ డిజైన్ ఉండేటట్లు డిజైన్ కూడా మనమే సెట్ చేసామండి. ఇది కూడా స్ప్రింగ్ వర్కే అనమాట. ఇది కూడా స్ప్రింగ్ వర్క్, కొంచెం ఏంటంటే లీవ్స్ లాగా ఆ శారీలో డిజైన్ బట్టి డిజైన్ చేయించాను. ఇది నేను నెక్ షేప్ అనేది ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క డిజైన్ అనేది డిజైన్ చేయించాను. అది నెక్ షేప్స్ కూడా ఎవరు కూడా కస్టమర్ ఇలా పెట్టండి అని అడగరు. మీకు నచ్చినట్లు పెట్టండి అక్క, మీకు తెలుస్తుంది కదా అంటారు కదా. అందుకనేసి వాళ్ళు మన మీద వదిలేసినప్పుడు ఇంకొంచెం ప్రాపర్గా చేయించాలి కాబట్టి నాకు కొంచెం బ్యాక్ నెక్కులు అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ చేయించాను. అంటే ఇది చూడండి, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ అదే షేప్ వస్తుంది అనమాట. ఇది కూడా మొత్తం స్ప్రింగ్ వర్క్ అండి. మెయిన్ శారీ మీద ఏంటంటే కొంచెం జర్కన్స్ అనేది ఎక్కువ కనపడితేనే బాగుంటుంది, హైలైట్ అవుతుంది. మనం ఏంటంటే కొంచెం హైలైట్ అయ్యేటట్లు చేసాం ఈ బ్లౌజ్ కూడా. ఇదేంటంటే ఇది కూడా నేను కాస్ట్ అయితే చెప్పట్లేదండి, ఎందుకంటే మెజర్మెంట్ని బట్టి అయితే తేడా వస్తుందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. హ్యాంగింగ్స్ కూడా చూడండి, మొత్తం స్ప్రింగ్ మీద చేయించాం. బ్లౌజ్ డిజైన్ని బట్టి హ్యాంగింగ్స్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఫ్రంట్ నెక్ కూడా చూడండి, ఫ్రంట్ నెక్ షేప్ కూడా చాలా బాగుంటుందండి, మామూలు పైపింగ్ బ్లౌజెస్ కూడా. ఇది కూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనమాట. శారీకి ఏంటంటే ఇవి శారీస్ని బట్టి కలరు స్ప్రింగ్ అనేది యూజ్ చేస్తాము. ఇది సిల్వర్ కలరు, గోల్డ్ కలర్ ఉంది కాబట్టి వేరే కలర్ థ్రెడ్ యూజ్ అవ్వదు కాబట్టి 2 కలర్ స్ప్రింగ్ యూజ్ చేసి వర్క్ చేసాము, అందుకే అంత హైలైట్గా కనపడుతుంది మనకి. ఇది కూడా ఫ్రంట్ ఓపెనే అండి, ఒక బ్లౌజ్ మాత్రమే మీకు బ్యాక్ ఓపెన్ చేయించాను. ఈ శారీకి బ్లౌజ్ అయితే డిజైన్ సెట్ అయిందని నేను అనుకుంటున్నాను.
మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చి ఇంకొక శారీ, ఇది పింక్ కలర్ శారీ అనమాట. ఈ పింక్ కలర్ శారీకి కూడా లైన్స్ లాగా ఉంది కదా, దాన్ని బట్టి మనం ఇది డిజైన్ అయితే సెట్ చేశాను నేను దీనికి. అంటే హ్యాండ్ అన్నీ ఒకే స్టైల్ కాకుండా అన్నీ మూడు విధాలుగా, అంటే 4 బ్లౌజులు స్టిచ్ చేస్తే 4 విధాలుగా అనిపిస్తుంది కదా. ఇది బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం సింపుల్గా చేయించాను. బ్యాక్ కూడా సింపుల్ అంటే అలా ఏమి ఉండదండి, అది షోల్డర్ మీద మొత్తం వర్క్ అయితే కవర్ అయిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ బూటీస్ కొంచెం వస్తుంది. హ్యాంగింగ్స్ అనేది మగ్గం మీద చేయించాను కదా, ఇవి కూడా ప్రతి బ్లౌజ్కి మగ్గం మీద హ్యాంగింగ్స్ అనేది చేయిస్తున్నానండి నేను. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి ఇలా లైన్స్ చిన్న, ప్రతి బ్లౌజ్కి మనం బోర్డర్స్ అయితే పెట్టలేదు, ఈ ఒక్క బ్లౌజ్కి మాత్రమే బోర్డర్స్ అనేది యాడ్ చేసాం అనమాట. ఇది హ్యాండ్స్కి అన్ని బ్లౌజులు ప్లెయిన్గా పెట్టే కన్నా కొన్ని పెళ్ళిళ్ళ టైంలో ఏంటంటే కొన్ని బ్లౌజెస్కి బోర్డర్స్ కూడా చాలా స్టైల్గా ఉంటుందండి. అందుకే ఈ బ్లౌజ్కి మాత్రం సెల్ఫ్ కలర్ బ్లౌజ్ యూజ్ చేసి హ్యాండ్స్కి బోర్డర్ అనేది హైలైట్ చేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టాను. ఇది కూడా ప్రిన్స్ కట్టే. ప్రిన్స్ కట్ అనేది షేపు తెలుస్తుందండి, స్టిచ్చింగ్ టైంలో కట్ చేసేటప్పుడే ఫిట్టింగ్ వస్తుంది. అది షేప్ ఉండేటట్లు చేస్తేనే బాగుంటుంది అనమాట బ్లౌజ్ మనకి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే చూద్దాము. అది కూడా పర్పుల్ కలర్ షేడ్ అండి. దానికి బోర్డర్ అయితే సారీ ఇలా సేమ్ కలర్ కాకుండా 2 కలర్స్ ఇచ్చారు. శారీ వచ్చి పర్పుల్ కలరు అండ్ బ్యాక్ అది బోర్డర్ వచ్చి డార్క్ పర్పుల్ షేడ్ ఇచ్చారు. మనం ఫస్ట్ చూపించిన శారీ కలర్ కాంబినేషన్ అనమాట ఇది కూడా. అయితే బ్లౌజ్ మనం ఇలా విడిగా తీసుకోలేదు, ఇది శారీలో బ్లౌజ్ యూజ్ చేసాం అనమాట. ఇది సింపుల్గా వెళ్ళాం కాబట్టి. ఈ కట్ వర్క్ చూడండి, ఇంతకుముందు నేను చాలా కట్ వర్క్స్ చేయించాను, మీరు అన్నీ కూడా వీడియోస్ పెట్టున్నాను, అన్నీ చూసుంటే మాత్రం ఇది కట్ వర్క్ అయితే చెక్ చేయండి. ఇదేంటంటే కట్ వర్క్ కూడా చిన్న కట్ వర్క్, పెద్ద కట్ వర్క్లో మళ్ళీ దాన్ని కూడా కట్ వర్క్ తిప్పించాను అనమాట. చాలా బాగుంది ఇది బ్లౌజ్ కూడా. ఇది కూడా ఏంటంటే సింపుల్గా బార్డర్ పెట్టేసి హ్యాండ్కి కింద బార్డర్ లాగా డిజైన్ చేయించాను. ఇది కూడా ఏంటంటే కలర్ కాంబినేషన్ మీద బాగుందండి, చాలా బాగుంది. బార్డర్ మీద వేసినా కానీ కొన్ని శారీస్కి ఏంటంటే బార్డర్ మీద, కొన్ని బ్లౌజెస్కి ఏంటంటే బార్డర్ మీద వేస్తే తెలియదు, కానీ ఇది చూడండి వర్క్ బార్డర్ మీద కూడా తెలుస్తుంది. హ్యాంగింగ్స్ కూడా ఇవి కూడా మగ్గం మీద చేయించాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్లౌజ్ అయితే చూద్దాం. ఇదైతే చాలా బాగుందండి. అయితే హ్యాండ్స్ మాత్రమే హైలైట్ చేశాను ఈ బ్లౌజ్కి. ఇది గ్రీను పర్పుల్ కలర్ షేడ్ చాలా బాగుందండి. ఇదైతే పర్పుల్ అంటే కాదు, నేరేడు పండు కలర్ అంటారు కదా, ఆ కలర్ షేడ్ అనమాట. కాంబినేషన్ చాలా బాగుందండి. ఇది బ్యాక్ నెక్ మాత్రం చాలా సింపుల్గా చేయించాను, హ్యాండ్స్ మాత్రం చాలా హైలైట్ అవుతుందండి. ఎందుకు అంటే ఎప్పుడు కూడా మగ్గం బ్లౌజెస్ చాలామంది ఏంటంటే సింపుల్ వాటికి హ్యాండ్స్ మాత్రం హైలైట్ చేయించుకుంటారు. ఇదైతే డ్రాప్ నెక్ పెట్టించాను. మీరు 4 బ్లౌజులుగా చూసినట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకే అర్థమై ఉంటుంది నెక్ షేప్స్ అనేది విడిగా స్టైల్గా పెట్టించానా లేదా అనేది. ఇది హ్యాండ్స్ చూడండి, హ్యాండ్స్ అండి మెయిన్ చాలా హైలైట్ అయ్యేది. హ్యాండ్కి ఏంటంటే శారీ కలర్ నెట్ యూజ్ చేసి స్టైల్గా చేయించాను కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. హ్యాండ్స్ అనేది చాలా హైలైట్ అవుతుంది అనమాట. వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇవి. మనం చూసేదానికన్నా వేసుకుంటే చాలా యూనిక్గా కనపడుతుంది బ్లౌజ్ కూడా. ఇలా సింపుల్గా కూడా చేయించుకోవచ్చు. ప్రతి శారీకి హెవీగా కన్నా సింపుల్గా కూడా చేయించుకోవచ్చు అనమాట. ఇలా ఎవరైనా మగ్గం బ్లౌజెస్ కానీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కానీ, స్టిచ్చింగ్ కానీ, ప్యాటర్న్ బ్లౌజెస్ కానీ స్టిచ్ చేయించుకోవాలంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.